సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది, డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం చూసాం. చాలా విమర్శలు వచ్చాయి అండ్ కొన్ని ప్రశంసలు కూడా వచ్చాయి. అంటే శంకర్ గారి మూవీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే దానికి రివర్స్ లో ఉంది ఈ మూవీ. ఆయన మార్క్ కనిపించలేదు, ఇటువంటి సినిమా తీసేదని కొంతమంది విమర్శలు చేశారు. మరికొంతమంది ఇటువంటి మంచి సినిమాలు తీస్తే ఆదరించట్లేదు, పుష్ప లాంటి సినిమాలు తీస్తున్నారని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఈ సినిమా మీద రియాక్ట్ అయ్యి డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ల మీద అయితే కామెంట్లు చేశారు, ఆయన విమర్శలు చేశారు ఈ సినిమా పైన. మరి ఒక కలెక్టర్ ఆయన, అంటే మాజీ ఐఏఎస్ ఆయన కూడా ఈ సినిమా కూడా దానికి సంబంధించే ఉంటుంది. మరి ఎందుకు ఆయన కనెక్ట్ అవ్వలేదు, మరి ఆయన ఏమంటున్నారు సార్ ఈ సినిమాకి సంబంధించి? అంటే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటూ ఆయన కూడా సఫకేషన్ ఫీల్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చాడు. ఓకే, మార్పు అనేది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుంచి మార్పు జరగాల్సి ఉంటుంది. మనకు చదివాం కాబట్టి లోపల ఏం జరుగుతుందో, ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి మనం దీన్ని నివారించగలం, కంట్రోల్ చేయగలం, మనం గనక అధికారం వస్తాయి అనే ఉద్దేశంతో కదా ఆయన బయటకు వచ్చి లోక్సత్తా అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టాడు. వ్యవస్థ బాగుంటే, వ్యవస్థ బాగానే ఉంటే ఈయనెందుకు పార్టీ పెట్టాలి? జనరల్గా సినిమా వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది. సినిమా అనే కాదు, ఏ కళారూపమైనా కానీ ఒక విషయాన్ని కొంచెం విపరీత ధోరణిలో ప్రపంచం ముందుకు పెడుతుంది. ఆ విపరీత ధోరణి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంటే ఆ విషయాన్ని ప్రజలకి కనెక్ట్ చేయడం కోసం దాన్ని హై డోస్తో చెప్తారు. ఒక అవినీతి గురించి మాట్లాడాలంటే ఆ అవినీతి అంశం ప్రజలకి తగలడానికి ఎంత ఇంటెన్సిటీతో చెప్పాలో అంత ఇంటెన్సిటీతో చెప్తారు. అది ఆ కళారూపానికి సంబంధించిన లక్షణం. ఆ లక్షణం తెలియకుండా మాట్లాడుతున్నాడు. పైగా ఎక్కడ వరకు రెస్ట్రిక్ట్ అయ్యాడు ఆయన తను అంటే, ఈ సినిమాలో ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధితో అతను ఒక డైలాగ్ అంటాడు, మీరు 5 ఏళ్లే ఉంటారు, మా జీవితం ఇక్కడే అని. మామూలుగా జైళ్లలో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ జైలు వార్డర్లు, సూపర్నెంట్లు ఇలాంటి వాళ్ళు ప్రిజనర్స్తో అంటూ ఉంటారు, మీరు ఒక లైఫే చేసి వెళ్తారు, మేము 3 లైఫ్లు చేస్తాం ఇక్కడ. అంటే లైఫ్ అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు అనే లెక్కలో మీరు 10 ఏళ్ళు చేసి వెళ్ళిపోతారు లైఫ్ అనిపించుకున్నా కానీ, మేము 30-40 ఏళ్ళు ఇక్కడే ఉంటాం, 3-4 లైఫ్లు చేస్తామని మాట్లాడతారు. అలాంటి డైలాగే, దాని పోలిన డైలాగే అందులో పెట్టాడు ఆఫీసర్స్ మీద. అధికారులం మేము ఇక్కడే ఉంటాం అంటే ఆ డైలాగ్ పెట్టడాన్ని ఈయన ఎలా చూస్తున్నాడు? ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడంగా చూస్తున్నాడు, ఓటర్ని అగౌరవపరచడంగా చూస్తున్నాడు. ఓటర్కి రీకాల్ అనేటువంటి అధికారం ఉందా? తనని ఇబ్బంది పెట్టేటువంటి ఎమ్మెల్యే గెలిస్తే ఇతని వలన మేము ఇబ్బంది పడుతున్నాం, ఇతను వెనక్కి తీసుకుంటున్నాం మేము అనే అధికారం ప్రజలకు లేదు కదా మన దగ్గర. ఆ గెలిచిన వాడు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. మహా చేయగలిగితే 4 కేసులు పెట్టగలుగుతారు. కేసులు పెట్టిన వాళ్ళని బతకనిచ్చే పరిస్థితి ఉందా? రాజకీయ వ్యవస్థ ఎంత వికృతంగా ఉందో అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన ఈ వికృత రాజకీయాల్లో ఇమడలేకే కదా పార్టీని షట్ డౌన్ చేశాడు, లోక్సత్తాని. కాబట్టి రాజకీయం వికృతం ఎందుకైంది? వ్యాపారంగా మారింది. వ్యాపారంగా రాజకీయం జరుగుతోంది అనే విషయాన్ని అంగీకరిస్తే ప్రజాస్వామ్యం కూడా కంట్రోల్డ్ బై, డిజైన్డ్ బై అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈవీఎంల మాయాజాలంలో ప్రజాస్వామ్యం బతుకుతోంది. ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసి దీని మీద యుద్ధం చేయగలిగారా ఐఏఎస్ అధికారి మాజీ గారు? ఆయన ఎప్పుడూ ఈ విషయాలు ఆయన కన్వీనియంట్గా వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తాడు, ఆయన నైజం అది. అందుకని ఆయన ప్రస్తుతం అధికారిగా ఉంటే ఆనందపడి ఉండేవాడేమో. ఆయన అధికారిగా సర్వీస్లో ఉండుంటే నిజమే కదా, మనం వీళ్ళు 5 ఏళ్ళు ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతోనే ఆయన బయటకు వచ్చాడు సర్వీస్లో నుంచి. రెండవది, ఆ మధ్య ఒకసారి ఎప్పుడో మాట్లాడాడు ఆయనే, ఒక పార్టీ, ప్రతి పార్టీ కూడా మాకు అనుకూలంగా పనిచేయమని అధికారుల మీద జులుం చేస్తుంది ఏమిటి, ఇదేం పద్ధతి అన్నాడు. అంటే ఎప్పటికప్పుడు ఆయనకు ఒక పర్మనెంట్ స్టాండ్ ఉన్నట్టు కనబడదు. అప్పటి సన్నివేశానికి అనుగుణంగా ఒక ప్రకటన చేసేస్తాడు ఆయన, అంతే తప్ప ఒక బ్రాడ్ ఐడియాలజీ లేదు ఆయన. చాలా సందర్భాల్లో కనిపిస్తుంది అది. తెలంగాణ ఎన్నికల ముందు వారు కేసీఆర్ని ఇంటర్వ్యూ చేశారు, కేటీఆర్ని. ఆ ఇంటర్వ్యూ చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు, మాట్లాడిన పద్ధతి చూస్తే ఏమిటి, ఈయన అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కాంట్రడిక్ట్ చేస్తూ నడిచింది ఆ గొడవ, ఆ ఇంటర్వ్యూ.
ఆ టైంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి ఆయన మీద. ఇలా చాలా సందర్భాల్లో ఆయన వివాదాస్పదం అయ్యాడు. అంటే కేవలం కాంట్రవర్సీ అవడం మాత్రమే కాదు, సీరియస్ క్రిటిసిజానికి కూడా గురయ్యాడు ఆయన. కాబట్టి మీరు అంత గొప్పగా రాజకీయ వ్యవస్థ ఉండుంటే మీరెందుకు లోక్సత్తా పెట్టాలి? దుర్మార్గమైన పార్టీలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని విమర్శలు చేశారు మీరు, అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేశారు ఆ రోజున ఎన్నికలకు ముందు. ఎందుకు చేయగలుగుతున్నారు ఇవన్నీ, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే వ్యవస్థకు అనుకూలంగా ఉండటము అనేది ఓకే, అధికారులు అంత గొప్పగా ఏమీ లేరు, బ్యూరోక్రసీ కూడా దారుణంగానే ఉంది భారతదేశంలో, అలాగే పొలిటికల్ సిస్టమ్ కూడా దారుణంగానే ఉంది, మన శాసనసభ వ్యవస్థ కూడా దారుణంగానే ఉంది. కాకపోతే సినిమా తీసేటప్పుడు విషయాన్ని ఎంబోజ్ చేసి తీయకపోతే, దాని ఇంటెన్సిటీ పెంచకపోతే జనాలకు కనెక్ట్ కాదు అనేది ఒక ఫార్ములాగా నమ్మిన వ్యక్తి శంకర్. ఆయన సినిమాలన్నీ అద్భుత రసంలో నడుస్తాయి. ఒక అపరిచితుడు సినిమాలో ఒక నాసిరకం తీగ వేయటం వల్ల ఇతని క్లచ్ వైర్ కట్ అయిపోయి ఆ సన్నివేశాన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశాడు ఆయన. ఆ వెహికల్, ఆ 2 వీలర్, అది జనాల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో దాదాపు ఒక 5-6 నిమిషాలు నడిచే సీన్ అది. దీని మీద అతను ఫైట్ చేస్తాడు. అంటే చిన్న విషయం మీద ఒక పెద్ద గొడవ చేయటం. మనం చాలా విషయాలు వదిలిపెట్టేస్తూ ఉంటాం. ట్రైన్లో భోజనం బాగోదు, ఆ భోజనం బాగోని తనం మీద ఒక ఫైట్. ఈ మధ్య ఎవరో ఒక అతను మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళి 6 o'clock సినిమా అని చెప్పారు నాకు, 6:30కి సినిమా వేశారు. ఈ అరగంట వేస్ట్ అయిపోవడం వల్ల నేను చాలా అపాయింట్మెంట్స్ మిస్ అయ్యాను, అందుకని నాకు 60,000 నష్టం వచ్చింది, నష్టపరిహారం ఇవ్వాలి అంటే కోర్టు ₹1,00,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఇదే పరిస్థితి ఒకవేళ ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు అతను, ట్రాఫిక్ వల్ల గంట లేట్ అయింది, కాంట్రాక్టులన్నీ ఇబ్బంది పడ్డాయి. అప్పుడు ఎవరి మీద కేసేస్తున్నాడు ఆయన? వేయాలి కదా. ఈ కల్చర్ ఉండుంటే దీన్ని ఎంబోజ్ చేయటం అంటాం. అక్కడ జరిగే విషయాన్ని ఎంబోజ్ చేసి చెప్పడం. కొంతమంది అలా హైపర్ రియాక్షన్స్ ఉంటాయి, అది కేస్ స్టడీ. కొన్ని కేసులే ఉంటాయి, అందరూ అలా వ్యవహరిస్తారని గ్యారంటీ లేదు. వ్యవహరిస్తే మంచిదే. సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ వాడు హామీ ఇచ్చినవి ఏవీ లేకపోతే ఇమ్మీడియట్గా కోర్టుకు వెళ్ళి ఒక కేసు వేసే కండిషన్లో అందరూ ఉండరు, ఉంటే మంచిదే. అలా ఏ వ్యవస్థ కూడా సక్రమంగా లేదు. వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి ఉన్నాయి. ఈ పతనావస్థ గురించి ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు కలుషితం అయిపోయినాయి, విద్యార్థులు పాడైపోయారని ఒకళ్ళు సినిమా తీస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు దుర్మార్గంగా ఉన్నాయని ఇంకొకళ్ళు సినిమా తీస్తారు. హాస్పిటళ్ళు కలుషితం అయిపోయినాయని ఇంకొకళ్ళు సినిమా తీస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి అని ఇంకొకళ్ళు సినిమా తీస్తారు. ఎవరి కథ వారిదే. వారి కథని వాళ్ళు ఎంత ఇంటెన్సిటీతో చెప్పారన్నదే కథ. అదే తప్ప ఇక్కడ ప్రభుత్వ హస్తాల్లో నుంచి విద్య, వైద్యం బయటికి వెళ్ళిపోయినాయి. వాటి గురించి జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ఫైట్ చేశాడా? మార్కెట్ ఎకానమీ మనిషిని సరుకుగా మార్చింది, మనుషులు అమ్ముడుపోతున్నారు, రకరకాల భావజాలాలకు అమ్ముడుపోతున్నారు. దీని మీద ఎప్పుడైనా జయప్రకాష్ నారాయణ గారు కేంద్రీకరించారా? ఎన్నికలు జరుగుతున్న తీరు పట్ల ఎప్పుడైనా కేంద్రీకరించాడా? ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది అనే విషయాన్ని కూడా ప్రాథమికంగా ఆయన కొంతమేరకు అంగీకరించినప్పటికీ దాని మీద ఏదైనా సీరియస్ ఫైట్ డిజైన్ చేశాడా? ప్రజాస్వామ్యం రూపం మార్చుకుంటోంది. అది ప్రజాస్వామ్యం అనే దాన్ని నెమ్మదిగా ఫ్రిడ్జ్లోకి ఎక్కించి బయట ఒక రకమైనటువంటి ఆధిపత్యం, నియంతృత్వం నడపడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దీని మీద ఎప్పుడైనా మాట్లాడారా? విద్యని కాషాయీకరణ చేయటానికి విశ్వవిద్యాలయాల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దాని గురించి ఎప్పుడైనా మీరు ఘర్షణ పడ్డారా? కాబట్టి ఆయన గేమ్ చేంజర్ సినిమాలో ప్రకటించిన అభిప్రాయం, అది సినిమా అనేది ఆయనకు అర్థం కాలేదు అనేది మనకు అర్థమవుతుంది. సినిమా అనేది ఎలా తీస్తారు, కళారూపం యొక్క లక్షణాలు ఏంటి అనేది ప్రాథమికంగా తెలియదు అతనికి. ప్రాథమికంగా తెలియక అందులో ఏదో గొప్ప కంటెంట్ చెప్పాడని నేను అనుకోవడం లేదు. ఆ కథ దుర్మార్గమే, ఆ తీసిన పద్ధతి అంతకంటే దుర్మార్గమే అయినప్పటికీ
సినిమా ఎలా తీయాలి, ఏ అంశాన్ని ఏ ఇంటెన్సిటీతో చెప్పాలి అనే దానికి సంబంధించి ఒక కొలమానం ఉంటుంది అక్కడ. ఆ కొలమానాలు అర్థం చేసుకుని మాట్లాడాలి. ఓకే. అంతే తప్ప అదేదో నేనున్నాను నీతులు చెప్పడానికే ఉన్నానని నీతులు చెప్పేస్తే కుదరదు. ఓకే సార్.